హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. హలో అండి, ఈరోజైతే నేను పాలక్ పన్నీర్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం 4 కట్టలు పాలకూర అయితే ఇలాగ కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి వేస్తున్నానండి. అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వండి కాసేపు ఆకుని. ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ బాగా ఇవన్నీ బాయిల్ చేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడైతే బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక జల్లిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటర్ మొత్తం పోవాలి. మొత్తం అంతా జల్లిలోకి వేసేస్తున్నాను. అది ఇప్పుడైతే పాలకోండి ఇలాగో ఒక జల్లిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే చల్లగా అయిపోద్దండి పాలకూర అన్నది. ఇప్పుడైతే నేను పాలకూరని మిక్సీ జార్లో వేసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టండి పేస్ట్ వచ్చేలాగా. చూసారు కదా, ఇలాగా మనం మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అయితే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వేసేస్తున్నాను. మీకు మసాలాతో చేసుకోవాలనుకుంటే ముందు బిర్యానీ ఆకు అవి వేసుకొని చేసుకోవచ్చండి. నేనైతే మసాలా లేకుండా చేస్తున్నాను. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోండి. ఈ పసుపు వేసాక ఇది కూడా కలుపుకోండి. ఇప్పుడు చూసారు కదండి, ఆనియన్స్ అన్నవి మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు లేకపోతే జ్యూస్లా చేసుకున్నైనా వేసుకోవచ్చండి. టమాటా పేస్ట్ లాగా వేసుకొని నేను అందుకే ఇంకా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను టమాటాని. టమాటాలు కాస్త మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఒక 2 మినిట్స్. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాస్త కలపండి. ఇప్పుడు ఇందాక పాలకూర పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో అయితే పాలకూర పేస్ట్ అయితే వేసాను. ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఒక స్పూన్ ధనియా పౌడర్, జీరా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, 1/2 స్పూన్ సాల్ట్, కారం 1/2 స్పూను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం దీన్ని పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన కూడా పోవాలి కాబట్టి ఇది కాస్త ఒక 2 మినిట్స్ వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలక్ పన్నీర్ అన్నది చపాతీలోకి చాలా బాగుంటుందండి. బటర్ నాన్స్లోకి, రైస్లో కూడా తినచ్చండి. ఇప్పుడైతే ఇందులోకి పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ కర్రీ అన్నది దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, గ్రేవీ అన్నది ఇలా దగ్గరికి పడితే బాగుంటుందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కలుపుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. బాగా నీళ్ళ ఉండకూడదు, బాగా గట్టిగా కూడా ఉండకూడదండి. చూసారు కదండి, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలక్ పన్నీర్ అన్నది. ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.